ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న రెడ్లపై మరియు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయిన ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి మీద అయిన మరి మంత్రులు ఆలేరు ఎమ్మెల్యే బీలేలే మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మల్లన్న గారికి చెప్పాల్సింది ఏంటంటే, రెడ్లు తెలంగాణ వాళ్ళు కాదనడం, అసలు నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో, తెలియకపోతే ఒక బుక్ పంపిస్తా చదువుకో. రెడ్లు ఎట్లున్నారు తెలంగాణలో, స్వతంత్ర ముందు పోరాటంలో ఉన్నారు, నిజాంతో కొట్లాడినప్పుడు ఉన్నారు, తర్వాత తెలంగాణ యుద్ధంలో ఉన్నారు. మరి ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెడ్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నారు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి రెడ్లు మా ఓట్లు మాకు వద్దు అనడం చాలా దురదృష్టకరం. ఈ వ్యాఖ్యను రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కులంతో ఒక నాయకుడు రాడు. ఎప్పుడైనా ఒక కులం సపోర్ట్ చేస్తే ఎలక్షన్లో గెలవరు. ఓ నాయకుడిగా గెలవాలంటే అతని సేవాగుణం, నాయకుడి లక్షణాలు, ఎంత టైం ఇవ్వగలుగుతాడు పార్టీకి, ఎంత టైం జనాల్లో ఉంటాడు. కులం అన్నది ఒక 10% హెల్ప్ అవుతుంది ఎలక్షన్లో. నాయకుడు ఎంత మంచోడు, మా సమస్యల మీద కొట్లాడగలుగుతాడా, ప్రశ్నించగలుగుతాడా అన్నప్పుడే జనాలు అతని వెంట నడుస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి వెంట మేమంతా నడిచిన కారణం, మాకు ఆయన ఒక నాయకుడు కొట్లాడి కేసీఆర్ తోటి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకొచ్చాడు. అట్లాంటి దాన్ని నువ్వు రేవంత్ రెడ్డి లాస్ట్ సీఎం అనడం నీ అవివేకం. కాంగ్రెస్ పార్టీలో సీఎం డిసైడ్ చేసేది ఢిల్లీ హైకమాండ్ ఉంటుంది. నీకు తెలియకపోతే పార్టీ సిస్టమ్ తెలుసుకొని మాట్లాడు. ముఖ్యంగా మొదట కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినావు. ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తిడతావు, తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని తిడతావు, తర్వాత మొన్న ఏం చేసినావు, బీఎల్ఏ గారు ఒక ల్యాండ్ స్కామ్లో ఉన్నారని ఒక వీడియో చేసి వదులుతావు. తర్వాత ఇంకా నాకు మొత్తం తెలంగాణ ఉన్న రెడ్లను అందరినీ తిడతావు. ఆ భాష ఏంది? నువ్వు ఒక ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే చదువుకున్న వాళ్ళకు నువ్వు పెద్దల సభలో రిప్రజెంటేటివ్. అట్లాంటిది చిల్లర్గా ఏంది ఆ భాష? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి నువ్వు గంటల తోడు వీడియోలు చేసినావు. మరి అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన మోడీ వాళ్ళ పార్టీ ఎంపీ మీ స్టేజ్ మీదనే ఉండే కదా, ఎందుకు అడగలేదు? ఎందుకు కొడతారని భయమైందా? ఎందుకు అడగలే? ఆర్ కృష్ణయ్య గారిని నువ్వు ఎందుకు అడగలే? మరి మనకు అన్యాయం అవుతుంది, మరి నువ్వేం సపోర్ట్ చేస్తలేవు, నువ్వు పోయి బీజేపీ పార్టీలో చేరి ఎంపీ అయినావని ఎందుకు అడగలే? అది చేత కాదు. పుట్టిన జనాలను కులాలను మధ్యలో పుల్లలు పెట్టాలి, రెచ్చగొట్టాలి, నువ్వు రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇది నువ్వు చేస్తున్న స్ట్రాటజీ. బీసీలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, వీడు పెద్ద దొంగ. మీకు అందరికి తెలుసు, ఒకప్పుడు బై ఎలక్షన్ కొట్లాడేటప్పుడు ఒక 10 రూపాయలు అంటే మనం తాగి ఛాయ్ పైసలు ఆయనకు డొనేట్ చేయమన్నాడు. అందరు డొనేట్ చేసినాక ఆ పైసలతో ఆడు ఏం చేసిండో ఒకటి తెలియదు. పైసలు సంపాదించుకుంటాడు, ఇట్లా ఎలక్షన్ల మీద పంచాయతీలు పెట్టి ఆ పైసలు జోబులు వేసుకొని కార్లు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నాడు. ఈరోజు ఛాయ్ పైసలు అడిగేటోడి వాళ్ళ హెలికాప్టర్లు వచ్చింది రాని తప్పులేదు, కానీ అకౌంటబిలిటీ అన్నది ప్రతి ఒక్క పబ్లిక్ అడుగుతారు. ఎలా వచ్చినాయి ఇన్ని డబ్బులు? ఇవి ఎట్లా నువ్వు సంపాదించిన అయితే కావు కదా. సో ఎవరు ఫండింగ్ చేస్తారు నీకు? ఆ ఫండింగ్ చేసే వ్యక్తులు ట్రాన్స్పరెంట్ ఉండొచ్చు కదా అని అడుగుతారు. పబ్లిక్ ఫోరంలో ఉన్న బరాబర్ అడుగుతారు, అది వాళ్ళ రైట్. నువ్వు ఈ మళ్ళీగా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటూ వ్యవస్థని గబ్బు పట్టిస్తున్నావు. చాలు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు, మంచిగా ఉండు, ప్రజలకు సేవ అయ్యి. మన ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. మూసీ సమస్య ఉన్నది, దాని గురించి ఏమైనా చేస్తావో చెయ్యి. గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని గురించి చూడు, దాని మీద ఫైట్ చేయి. కానీ కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి నేను ప్రజలు ఓటు వేయలేదు. ఇంకో మాట, నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినందుకే నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు రాజీనామా అయ్యి, నీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎక్కువ తెచ్చుకో, చూద్దాం. ప్రజలు నేను మెచ్చుతారా ఈ తంతరా అన్నది నీకు కూడా తెలుస్తుంది. నేను కావాలంటే నేనే పోటీ చేస్తా, అది కామన్ కార్యకర్తగా నేను పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని. నీకు దమ్ము ధైర్యం ఉందా? మళ్ళీ పోటీ చేస్తాను. ఎందుకు అన్ని చిల్లర మాటలు? నీకు ధైర్యం లేక వాళ్ళని రాజీనామా చేసినాడు. నీ సంగతి చెప్పమంటే వేరే సంగతి చెప్పమంటావు. నువ్వేం చేస్తావు? నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి పోదామా? 6 monthsలో పోదాం. ప్రజలు నేను చీ కొడతారా? ఏం చేసినావు? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది? 1 yearలో ఏం చేసినావు చెప్పు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 1 yearకి ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీలో సింబల్ మీద గెలిచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి
ఇంకో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిల్చుంటే అతను డబ్బులు తీసుకుని ఓడగొట్టమనడం ఏమన్నా న్యాయమా? నువ్వు పోయి అతను ప్రచారం చేసి అతన్ని గెలిపియాలి. అది 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 మానేసి నీ స్టూడియోలో కూర్చొని అతన్ని ఓడగొట్టుర్రి, ఆయన పైసలు ఖతం చేసి ఓడగొట్టుర్రని. ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా అవే నీకు? ఏమన్నా ఉందా? కొంచెం కామన్ సెన్స్ గానీ, ఎథిక్స్ గానీ ఏమన్నా ఉందా నీకు? నువ్వు వర్స్ట్ ఫెలో తయారైనవు పెద్దల సభలో ఎట్లా ఉన్నావేమో గాని. నువ్వు నిజంగా నీకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తానని చెప్పు, రాజీనామా చేసి రా. బయటికి రా చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఇవన్నీ చిల్లర మల్లర మాటలు మాట్లాడకు. బంద్ చేయి ఇవన్నీ. ఇంకోటి రెడ్ల దగ్గరికి ఇష్టం ఉన్నారు ఎవడో కామెంట్ ఏదో పెట్టిండని మొత్తం రెడ్డి కులాన్ని అనడం చాలా తప్పు. దీన్ని నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. నాకు ఇంకా డౌట్ ఏందంటే, ఆ కామెంట్ కూడా నువ్వే పెట్టించుకున్నావేమో ఫేక్ ప్రొఫైల్ చేసి. సెన్సేషన్ అయిదాం కామెంట్ కూడా నువ్వే చేసినావని నాకు డౌట్. చేసుకొని దాన్ని వాడుకొని ప్రజల్లో చర్చలకు పోవాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, నేను హైలైట్ కావాలని నువ్వు స్కెచ్ చేసినావని నా డౌట్ అది. ఎందుకంటే నీలాంటి నువ్వు చేసే అన్ని చిల్లర పనులు కాబట్టి ఇదొక చిల్లర పని, ఇది కూడా నీదే ఉంటదన్నది నాకు డౌట్ కాదు, గ్యారంటీ. అది నువ్వే నువ్వే ఫేక్ ప్రొఫైల్ చేసి ఆ కామెంట్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకొని సభకొచ్చినావు అన్నది నాకైతే కన్ఫర్మ్. అది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికీ ఇద్దరు మినిస్టర్లు, విప్పు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని అందరినీ తిట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆల్వేస్ ఎప్పుడైనా సపోర్ట్ ఉన్న రెడ్డి కమ్యూనిటీని తిట్టడం జరిగింది. ఇలా చేస్తే రెడ్డి కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎంబడే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.